జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఒక కార్మికుడు చనిపోగా 15 మంది గాయపడ్డారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క మృతుని బంధువులు ఫ్యాక్టరీ దగ్గర ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆవుల వెంకటేష్ అనే కార్మికుడు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్ర మణిపాల్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలవాలని అధికారుల్ని ఆదేశించిన చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలన్నారు సీఎం. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్ర మణిపాల్ ఆసుపత్రుల్లో క్షతగాత్రుల్ని కలెక్టర్ సిపి పరామర్శించారు. ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విజయవాడ సిపి. మొత్తం 16 మంది ఇంజరీ అయ్యారండి. ఇందులో 8 మెంబర్స్ ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లోను, 8 మెంబర్స్ మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందికి బర్న్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఒక 5-6 మెంబర్స్కి కొంచెం పరిస్థితి 70% ప్లస్ బర్న్స్ అయినాయి. గవర్నమెంట్ నుంచి కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇష్యూ సీరియస్గా తీసుకోండి, తొందరగా మ్యాక్సిమం హెల్ప్ చేయండి విక్టిమ్స్ అందరికీ అన్నది. ఇక్కడ బోదరాడ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. సో ఇందులో ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకుంటే ఒక ఇద్దరికి 90% బాన్స్, ఒకరికి 70% బాన్స్ ఒకటి ఇట్లా ఉన్నాయి. అలాగే మణిపాల్ హాస్పిటల్ కూడా సిమిలర్ సిచ్యువేషన్, ఒక 2-3 కొంచెం హై బాన్స్ ఉన్నాయి. మన డాక్టర్స్ ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్, మ్యాక్సిమం క్యూర్ అయిపోతుందని అనుకుంటున్నాం. దర్యాప్తులో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తెలితే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు.